మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయి. రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు సర్కార్ కూడా అలర్ట్ అయింది. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 19 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. దీంతో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అప్రమత్తం చేసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇటు సిటీకి కూడా 3 రోజులు వర్ష సూచన చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అలర్టుతో సర్కార్ మరింత అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములను ముందుగానే మోహరించాలని అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వాగులు, కుంటలు పొంగే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రాజెక్టులోంచి నీటి విడుదలపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్లు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇటు ఆర్ఎండ్బీ శాఖ కూడా అలర్ట్ అయింది. 2 రోజుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. బ్రిడ్జిల దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిన రోడ్లు, కల్వట్టుల పూర్తి వివరాలు పంపాలన్నారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు కోమటిరెడ్డి.